ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యాయం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినే నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సజీవులే కదా నేను స్తుతించెదరు. ఈ దినము నేను సజీవుడిని నేను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 2వ వచనం. నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 4వ వచనంలో, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. పగటికి పగులు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం. సజీవుల దేశం నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నుండి నీ శక్తి లోపం లేకుండా చేయుము. నువ్వు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నువ్వు నీ కుమారులకు వాటిని తెలియజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. కీర్తన గ్రంథం 67వ అధ్యాయం 3వ వచనం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములు ఏలెదవు. చివరిగా ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని రక్షించి కాచి కాపాడేవారు ఉన్నారు దేవంతో మమ్మల్ని సజ్జలు రెక్కల ఉంచి మమ్మల్ని తెప్పించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు మీకు వందనాలు తెలియజేస్తూ మీ కృపలు బలపరచమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.